వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అశోక్ నగర్ మనకందరూ కూడా ఎరుకనే ఫుల్ బిజీగా ప్రిపరేషన్లోనే ఉంటారు విద్యార్థులు. ఎప్పుడు తర్వాత వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే పోరాటం, ఈ పోరాటాలు మాత్రమే చూసినాం. కానీ ఈ పోరాటాలకు భిన్నంగా కొత్త వార్తలు కనిపిస్తున్నాయి కూడా అశోక్ నగర్లో. అదేంటంటే కాస్టింగ్ కౌచ్. అసలు ఏంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది అమ్మాయిలు కూడా కాస్టింగ్ కౌచ్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, వాళ్ళ చదువులను కూడా మధ్యలోనే వదిలిపెట్టి అశోక్ నగర్ ఇడిచి మళ్ళీ ఏ గూడాలకి వెళ్ళి ఏ ఊర్లకి అయితే వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మీకు ప్రెసెంట్ మనతోటి జనార్దన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరుగుతుంది జనార్దన్ మీ దగ్గర? ఏముందక అశోక్ నగర్లో ఫ్యాకల్టీలు అమ్మాయిలను వాడుకోవడం జరుగుతున్నది. ఒక అమ్మాయి బహిరంగంగా బయటకు వచ్చింది, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయికి ఒక అండగా నిలబడి ఇంకొక అమ్మాయికి ఇలాంటివి జరగొద్దని, అదేవిధంగా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఫ్యాకల్టీలు ఇలాంటి బరిదెగింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ఫ్యాకల్టీ అంటున్నారు. ఏం ఫ్యాకల్టీ? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఫ్యాకల్టీయా లేదంటే ఇంకెక్కడైనా ఫ్యాకల్టీ? ఎవరు వస్తారు? అశోక్ నగర్ అంటేనే ప్రైవేట్. ఎందుకంటే అన్ని చదువులు అయిపోయి ఉద్యోగాలు అయిపోయినాక ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలనో, లేకుంటే మా బతుకు మంచిగా మారాలనో, ఇంకా మేము ఈ ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కావాలి, మంచి ఉద్యోగం చేసి ఈ ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండి అశోక్ నగర్కి వస్తారు. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సే కోచింగ్ సెంటర్లు. ఈ కోచింగ్ సెంటర్లలో జరిగేటటువంటిది ఇతను ఏంటంటే సాయి గౌతమ్ అనే వ్యక్తి ఒక ఫ్యాకల్టీ అనేటటువంటిది ఎఫ్ఐఆర్లో అమ్మాయి రాసిచ్చింది. అతను ఇన్స్టిట్యూట్లలో కూడా ఆర్సీ రెడ్డిలో, ఇంతకుముందు లా ఎక్సలెన్స్లో, మిగతా ఇన్స్టిట్యూట్లలో కూడా ఆయన పాఠాలు చెప్పినటువంటిది ఉంది. ఆయన ఇక్కడ తను పాఠాలు చెప్పిండు, చాలా ఇన్స్టిట్యూట్లలో చెప్పడం కూడా జరిగింది తను. కానీ ఈరోజు స్టే పిటిషన్లో ఆయన ఏం తెచ్చుకున్నాడంటే, నేను ఫ్యాకల్టీని కాదు స్టూడెంట్ని అని తెచ్చుకున్నాడు. ఇక్కడ స్టూడెంట్ అని రాసిండు. కాబట్టి ఈరోజు ఆయన మా మీద డిఫమేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు స్టూడెంట్ అని నువ్వే అన్నావు. స్టూడెంట్ నీ చేత ఎట్లా పోతుంది? స్టూడెంట్స్ నువ్వు పెట్టుకున్న దాంట్లో కూడా 370 ఇద్దరికి అంగీకారంతో చేసుకున్నాను. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి అమ్మాయిని చీటింగ్ అన్నట్టే కదా. 2 సెక్షన్లు ఉన్నాయి, 370 ఉన్నది, 420 ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇలాంటి బెదిరింపులకు కూడా మేము భయపడం. వేరే ఫ్యాకల్టీ తోటి కూడా ఈయన బెదిరింపు సెటిల్మెంట్ అని అమ్మాయిని కూడా అడిగిచ్చిండంట. సెటిల్మెంట్ చేసుకో, గౌతమ్ డబ్బులు ఇస్తాడు, ఆయనకు నెలకు 3 లక్షలు వస్తున్నాయి, ఆర్సీ రేట్లోనే చాలా వస్తున్నాయి, నీ జీవితం సెట్ అవుతుంది, అది ఇది అని చెప్పిండంట. అమ్మాయి కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ అమ్మాయి ఇచ్చినటువంటి ఆధారాలు, ఇవన్నీ నేను తీసుకున్న ఏం కాదు. నా కాడ ఎట్లా వస్తాయి చెప్పుడు? ఇప్పుడు అమ్మాయి యొక్క ఐడి కార్డులు ఇవన్నీ కూడా నాకు యాడ్ నుంచి వస్తాయి, ఆర్సీ రెడ్డిలో ఉన్నటువంటివి. ఓకే, ఈ అమ్మాయి ఆర్సీ రెడ్డిలో ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఇబ్బంది? ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నప్పుడు ఆయన ఫ్యాకల్టీగా ఇప్పుడు ఉంటున్నాడు. ఆయన ఇంతకుముందు లా ఎక్సలెన్స్ లో ఉన్నప్పుడు ఈమె లా ఎక్సలెన్స్ లో స్టూడెంట్ కూడా. తర్వాత ఈమె ఆర్సీ రెడ్డి లో కూడా కొన్ని ఏంటంటే సివిల్స్ కి ఏంటంటే ఎగ్జామ్ ముంగట ఒక ఇండివిజువల్ మాడ్యూల్స్ అనేవి పెడతారు, ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ ముంగట. అలాంటి మాడ్యూల్స్ లో ఈయన కొన్ని హై పవర్ రివిజన్ అనేటటువంటి పెడతాడు. దానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈయనతోటి ఇది జరిగినటువంటిది. మేము ఏం చెప్తున్నామంటే, ఇద్దరి మధ్యలో జరిగింది. అమ్మాయిని బయటికి గెంటేసిర్రు ఆర్సీ రెడ్డి, క్లాసులకు రాకుండా. ఆయన ఎందుకు గెంటేయలేదు? ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణలు అయిపోయినాక తెచ్చుకోరి. ఆయన కడిగేసిన ముద్ద అయితే తెచ్చుకొని మీ ఇన్స్టిట్యూట్లోనే పెట్టుకోరి. అమ్మాయిని క్లాస్కి రాకుండా ఆన్లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చి ఆఫ్లైన్ క్లాసులకు రానియకుండా చేసి ఆయనను ఫ్యాకల్టీగా క్లాసులు చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేది అమ్మాయికి అవైలబుల్ గా ఉంది, ఆఫ్లైన్ క్లాసెస్ ఎందుకు అట్లా? ఎందుకంటే అమ్మాయి వస్తే అక్కడ అందరికి చెప్పొద్ది, ఆయనతోటి అడుగుద్ది, ఈయన ఎందుకు తీసుకొస్తుంది అనేటువంటి ఇన్స్టిట్యూట్లో గడపడ అవుతుంది, మా ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పోతుంది, అడ్మిషన్స్ రావు, అడ్మిషన్స్ రాకుండా ఆదాయం రాదు, ఇవన్నీ ఉంటాయి. ఈ అమ్మాయిని వాళ్ళకు ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎప్పటికప్పుడు క్లాసులు కానీ అన్నిటిని అప్డేట్ చేసేటువంటి గ్రూప్లో కూడా అమ్మాయిని రిమూవ్ చేసిరంట. అమ్మాయి తెచ్చిచ్చింది, నన్ను రిమూవ్ చేసిరని. ఎందుకు అమ్మాయిని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి? ఎందుకంటే అమ్మాయి ఇలా ఉంటే ఆమె గురించి గౌతమ్ ఏదైతే ఆమెను మోసం చేశారో ఆయన గురించి చెప్పుద్ది. కాబట్టి అట్లా మా ఇన్స్టిట్యూట్లో అందరు చూస్తారు, మమ్మల్ని ఇంకే ఈయనతోటి ఎట్లా క్లాసులు చెప్పిస్తారు అని అడుగుతారు అనేటటువంటి ఒక భయం పట్టింది. ఆయనతోటి క్లాసులు చెప్పాక వాళ్ళకి తప్పట్లేదు, అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. అమ్మాయి అడుగుద్దనే ఉద్దేశంతో అమ్మాయిని రిమూవ్ చేసినారు. అసలు అమ్మాయి డిమాండ్స్ నాకు న్యాయం జరగాలి, న్యాయం నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ కేసు వేసింది, 420 పెట్టింది, 370 పెట్టింది. ఆ కేసు జరగాలి. ఆ కేసులో తీర్పు ఏమొస్తుందో చూడాలి. ఆయన స్టూడెంట్ అని పెట్టుకున్నాడు. ఆయననేమో అందరు ఫ్యాకల్టీలు ఇక్కడనేమో ఇన్స్టిట్యూట్లలో పెట్టుకుంటున్నారు ఫ్యాకల్టీగా. ఆయనకు వచ్చే ఆదాయం ఆయనకు వస్తుంది.
కాబట్టి అమ్మాయి ఏమంటుందంటే నాకు న్యాయం జరగాలి, ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి అభ్యర్థిని మీరు ఏ విధంగా ఒక ఫ్యాకల్టీగా మీరు ఇంకా కొనసాగించుకుంటారు, ఈ ఇన్స్టిట్యూట్లన్నీ ఇట్లా ఆయనకు ఎందుకు అండగా నిలబడుతున్నాయి అంటున్నారు. గతంలో కూడా ఇన్స్టిట్యూట్లలో ఇలాంటివి జరిగినప్పుడు బయటికి రాకుండా డబ్బులు ఇచ్చి కూడా వీళ్ళు సెట్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి, చాలా ఇన్స్టిట్యూట్లలో జరిగినాయి. ఫ్యాకల్టీని డబ్బులు ఇచ్చి బయటికి రాకుండా సెట్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటివి జరగొద్దు అని మేము అడుగుతున్నాం. అసలు అశోక్ నగర్ అంటే కోచింగ్స్లో స్టడీస్లో చాలా బిజీగా ప్రిపరేషన్లో ఉంటారని మాత్రమే తెలుసు. నువ్వు కొత్తగా అసలు కాస్టింగ్ కౌచ్ అనేది తెరపైకి తీసుకొచ్చు. కాస్టింగ్ కౌచ్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ, సో వెదర్ చీట్ చేసిండా లేదంటే పెళ్లి చేసుకుంటాడా లేదంటే అది పక్కన పెడితే కాస్టింగ్ కౌచ్ ఏంటి? అయితే ఈ బయటికి రావట్లేవు, అమ్మాయిలు చెప్పట్లేరు. ఇది ప్రభుత్వం బాధ్యత కదా, ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ వేయాలి కదా దీని మీద. ఏంటంటే వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మీరు మా కమిట్మెంట్ ఇస్తేనే మీకు ఆన్సర్ రైటింగ్లు చెప్తాం, ఆన్సర్ రైటింగ్లు చేపిస్తాం, 1-to-1 మెంటర్షిప్ ఇస్తాం, మా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే మీకు సర్వీసులు వస్తాయి, ఇలాంటివి అనేటటువంటి ఉన్నాయి. మేమేం అడుగుతున్నాం అంటే ప్రభుత్వం నుంచి మీరు ఒక ఎంక్వైరీ ఏరియా ఏం అడుగుతున్నారు అసలు ఏంటి 1-to-1 కోసం కమిట్మెంట్స్ ఏంది అసలు ఎక్కడ జరుగుతుంది ఏంది అసలు వాళ్ళ గురువులేనా? అదే అందుకనే మేము బట్టి విక్రమార్క గారు మేము బస్ యాత్ర చేసినప్పుడు చెప్పారు కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉండవు, ఎంకరేజ్ చేయము. ఇదే అశోక్ నగర్లో మేము కూర్చొని సివిల్స్ గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 1 కేసులకు మీరు మమ్మల్ని కోర్టులలో హింసించొద్దు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెరగాలన్నప్పుడు ఇక్కడ నుంచి మేము రాజీవ్ది పెడుతున్నాము, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పెడుతున్నాము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లనే బలోపేతం చేస్తాం, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉండవు, అక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి, డబ్బుల కక్కుర్తిపడి అన్ని చేస్తున్నారు అన్నారు కదా. మరి ఇలాంటి ఆరోపణలు ఉన్న ఇన్స్టిట్యూట్ల పైన మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వీటిపైన ఎంక్వైరీ చేయాలి, వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాలి. అసలు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉంచొద్దు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను ఎంకరేజ్ చేయాలి. ప్రతి నియోజకవర్గ స్థాయిలో హాస్టల్ ఓపెన్ చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు పెట్టమని ప్రభుత్వాన్ని ఈ వేదికగా అడుగుతున్నాం. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఫ్యాకల్టీలు కూడా అమ్మాయిలను మోసం చేయొద్దని చెప్తున్నారు. ఓకే డన్. సో నువ్వు చెప్తున్నారు జనార్దన్, తర్వాత నీ దగ్గర ఉండేవి కేవలం ఆ అమ్మాయిని రిమూవ్ చేసిర్రను ఆ ఎవిడెన్స్ తప్ప ఇంకా ఏవి కూడా అంటే పర్సనల్ చార్ట్స్కి సంబంధించి ఎవిడెన్స్ ఏవి లేవు. సో ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? అమ్మాయి కేసు పెట్టింది, అమ్మాయిలో ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేది డిస్క్లోజ్ చేయడం కుదరదు. ఈవెన్ ఎఫ్ఐఆర్లోనే ఫోన్ నెంబర్ ఎక్సెక్స్ అని మొత్తం సేమ్ డిజిట్స్ ఉండేటటువంటి అమ్మాయి పేరును కూడా హైడ్ చేస్తారు. అట్లాంటివి కాబట్టి చెప్పట్లేదు. అమ్మాయితో ఏమైనా అనేది ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేసుకొని ఆయన మరి స్టూడెంట్ అని ఎందుకు తెచ్చుకున్నాడు? మరి ఆయన ఫ్యాకల్టీ కదా, స్టూడెంట్ అని ఎందుకు స్టే తెచ్చుకున్నాడు? సో మీరు ఫ్యాకల్టీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మేము మాట్లాడలేదు, ఎందుకంటే అది కోర్టులో ఉన్నది కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ చేసుకుంటారు. మనం చెట్టు కింద పంచేది కాదు కదా. ఒక రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వల్ల కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో తెలుసుకోవాలి వాళ్ళు. మేము ఏమంటున్నాం, స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లను అడుగుతున్నాం, ఇలాంటి రిపీట్ కావద్దని అడుగుతున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పే ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఎట్లా ఉందా, మిగతా ఇన్స్టిట్యూట్ల పరిస్థితి? మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, చాలా ఇన్స్టిట్యూట్లలో ఉన్నది ఈ బయటికి రానియకుండా చేస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి దీనిని మీరు సీరియస్గా తీసుకొని అంతర్గతంగా జరిగేటటువంటివి ఇంకా జరగకుండా చేయమని చెప్తున్నాం. సో కాస్టింగ్ కౌచ్ కేవలం ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అశోక్ నగర్ వరకు కూడా జరుగుతుంది. అశోక్ నగర్ గల్లీలో ఉండే ఇన్స్టిట్యూట్లో కూడా కమిట్మెంట్లు అడిగే పరిస్థితికి వస్తుందంటే అసలు ఎక్కడ పోతుంది వ్యవస్థ అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో చదువుల కోసం ఎక్కడో గూడాల నుంచి పల్లెల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో తిండి ఉండి లేక వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుంటే ఉద్యోగాల ఆశ చూపించి కాస్టింగ్ కౌచ్ వరకు దిగజార్చే పరిస్థితి తీసుకొస్తుందంటే ఒకసారి యాద పెట్టుకోవాలి. అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అండగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికైనా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఉద్యోగం మాత్రమే జీవితం కాదు, జీవితంలో ఇంకెన్నో ఉంటాయి. సో కేవలం ఉద్యోగం చేస్తే మాత్రమే, అది ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మాత్రమే బతుకుతాం, ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే బతికే పరిస్థితులు ఉండవు అనేది కాదు. సో ఎంతోమంది వ్యాపారాలు చేసి ఎంతోమంది బిజినెస్, చాలామంది విమెన్ ఎంటర్ప్రీనర్గా కూడా ఇవాళ ప్రపంచ స్థాయిలో నించున్న ఆడవాళ్ళు కూడా ఎంతోమంది. సో మన ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందుకనే ఇట్లాంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికైనా బయటికి రావాలి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం.